హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయతో మనం చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బెండకాయతో చిప్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, జనరల్గా ఫ్రై చేస్తాం కదా, కాకపోతే మనం ఇక్కడ పెద్ద పీసెస్ తీసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఏమేమి కలుపుకొని ఫ్రై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బెండకాయల్ని ఇలా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈవెన్గా 4 పీసెస్గా. మనం లోపల చెక్ చేస్తూ చూసుకోవాలి. ఇది రైనీ సీజన్ కదా, ఏమైనా చిన్న చిన్న పురుగులు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే బెండకాయ లోపల మనం చూసుకొని ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. బెండకాయలు కట్ చేస్తుంటే మధ్యలో నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చింది. ఇలా ఎంతమంది చేసుంటారు మీలో? మేమైతే చిన్నప్పుడు చాలా చేసాం. ఇలా ఫేస్కి స్టిక్ చేసుకునే వాళ్ళం, హ్యాండ్స్కి స్టిక్ చేసుకునే వాళ్ళం. సో అలా గుర్తొచ్చి ఇలా ట్రై చేయాలనిపించింది. సో ఎస్, ఇప్పుడు బెండకాయల్ని తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్, కొద్దిగా ఆయిల్ కూడా వేసాను నేను, అండ్ అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేసాను. జస్ట్ ఈ ఐటమ్స్తో మనం మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో మిక్సింగ్ అయిపోయింది. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పీసెస్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెండకాయ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ స్నాక్ అండి ఇది. అందరూ ఇష్టంగా తింటారు. అలాగే చిన్నపిల్లలు కొంతమంది మారం చేస్తారు కదా, బెండకాయ కర్రీ తినము, నాకు ఆ పీసెస్ వద్దు అని. ఇలా చిప్స్లా చేసి ఫ్రై చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో సాస్ ఉంటే కొద్దిగా సాస్ కూడా యాడ్ చేయండి. సాస్లో డిప్ చేసుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమంది ఈ రెసిపీస్ ట్రై చేశారు అని నాకు కామెంట్లో కూడా చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా నేను ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేను తీసుకున్న బెండకాయలు నాకు 2 times ఫ్రైకి వచ్చాయి. కొంచెమే తీసుకున్నాను, ఒక 100 grams మాత్రమే. ఫ్రై అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది 70% కుక్ అయిపోయిందండి ఆయిల్లో. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ ఎక్కువగా స్పైసెస్ తీసుకోలేదు, ఎక్కువగా ఏది తీసుకోలేదు. నార్మల్గా చేశాను, అంటే జస్ట్ కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేసి కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ యూజ్ చేసి చేశాను. ఇలా లాస్ట్లో సాస్ వేసుకొని డిప్ చేసుకొని తింటే అవసరం ఉంది నిజంగా. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.